నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ బాను. ఏదైతే ప్రపంచంలో కొత్త రెవల్యూషన్ అనేది మొదలైంది, అదే జెన్ జెడ్ రెవల్యూషన్. దీనికి సంబంధించి నేపాల్లో పెద్ద ఎత్తున యువత ప్రధానమంత్రిని సైతం పరిగెత్తించేలా చేశారు. ఇటు పార్లమెంట్లు అలాగే అక్కడ కోర్టును కూడా తగలబెట్టిన పరిస్థితి. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది? దాదాపు ఈ దేశంలో కావచ్చు, ఏ దేశంలో అయినా, ఏ గ్రామీణ ప్రాంతాల్లో అయినా అసలు యువత అంటే ఓన్లీ ఫోన్లు మాత్రమే వాడతారు, ఫేస్బుక్, ట్విట్టర్ మాత్రమే యూజ్ చేస్తారు. వాళ్ళ వల్ల ఎటువంటి యూజ్ లేదనే పెద్ద ఎత్తున కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటారు యువత పైన. కానీ అదే యువత పెద్ద ఎత్తున కూడా దేశంలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పోలీసులను సైతం బెదిరించి అటు ప్రధానిని సైతం అలాగే మంత్రుల యొక్క ఇండ్లను సైతం తగలబెట్టిన పరిస్థితి. అసలు నేపాల్లో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ అసలు ముఖ్యంగా నేపాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జనరేషన్ ఏదైతే జెన్ జెడ్ అని చెప్పేసి రెవల్యూషన్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలలోకెల్లా అత్యంత అవినీతిపరమైనటువంటి ప్రభుత్వం దేశం ఏదైనా ఉంది అంటే కరప్షన్ కి ఎక్కువగా పాల్పడే దేశం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా నేపాల్ అనే చెప్పాలి. చూస్తే అంటే ఉద్యోగిత శాతం దాంట్లో 15% మాత్రమే. మనం చూసుకున్నట్లయితే ఇండియాలో చాలా ఆఫీసుల దగ్గర కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఇళ్లలో కానీ మనం చూస్తే ఏంటంటే గూర్ఖలుగా నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళే సెటిల్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ మొత్తానికి విషయం ఏంటంటే నేపాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆది కాలం నుంచి కూడా అణచివేతకి సరైన ఫెసిలిటీస్ కి మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అంటే ప్రైవేట్ ల్యాండ్స్ కూడా వేరే ఒక ఓనర్ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా ప్రభుత్వానికి అవసరం అయితే అక్కడ నుంచి ఆ ల్యాండ్స్ అన్ని వాళ్ళ పేరు మీద నుంచి గుంజుకొని అంటే ప్రభుత్వం తీసుకొని అమ్ముకునే పరిస్థితి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపాల్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు చూస్తే చాలా కుంభకోణాలు. అక్కడ COVID-19 లో కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి మాస్క్ కిట్స్ కానివ్వండి, తర్వాత పీపీ కిట్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ప్రతిది కూడా మెడికల్ కి ఏదైతే రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బిజినెస్ అంటే అమ్ముకున్నారు, ఉచితంగా ఏది ఇవ్వలేదు. సో ఇలాంటివి జరుగుతున్న ఈ క్రమంలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పిల్లలు అంటే మంత్రుల పిల్లలు, తర్వాత ఎమ్మెల్యేల పిల్లలు, తర్వాత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీలో అక్కడ ఏం చేస్తారంటే లగ్జరియస్ట్ జీవితం అనుభవించడం, తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసినటువంటి వాళ్ళ లగ్జరియస్ట్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు అన్నిటి కూడా ఏంటంటే ఈ జెన్ జీ అంటే ఏంటంటే జనరేషన్ జెడ్. ఈ జనరేషన్ జెడ్ అనేది అసలు ఎలా వచ్చింది అని అంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినటువంటి జనరేషన్ 90 నుంచి 25 వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఏంటంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ నిరసనని తెలియజేసేవాళ్ళు. సో మాకైతే ఉద్యోగిత శాతం లేదు, నిరక్షర శాతం ఎక్కువైపోతుంది, తర్వాత ఎక్కడ కూడా ప్రభుత్వ కల్పన లేదు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రయోజనాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి నార్మల్ పీపుల్స్ కి అందడం లేదు. అక్కడ ఏంటంటే వెట్టి చాకరీ చేసుకుని మాత్రమే బ్రతకాలి. సో ఇలాంటి సమయంలో ఏంటంటే విద్యార్థులు శాంతియుతంగా సోషల్ మీడియా వేదికగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పిల్లలు విలాసవంతమైన జీవితాల గురించి ఉద్ఘటిస్తూ మా జీవితాలు ఇలా అంటే పేదరికంలో మగ్గిపోతున్నప్పుడు మీ పిల్లలు మాత్రం విలాసవంతమైన జీవితాలు మాత్రం అనుభవించుతున్నారు, ఇక్కడ ఉద్యోగిత శాతం కల్పించండి అని చెప్పి శాంతియుత నిరసనకు వాళ్ళు తెరదీశారన్నారు. సో దాన్ని గమనించినటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ సోషల్ మీడియా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియా యాప్స్ అన్నిటిని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్స్ ఇట్లా అన్నిటిని తర్వాత దాదాపు 25 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని అక్కడ ఉన్నటువంటి దేశాల్లో బ్యాన్ చేశారు. సో బ్యాన్ చేయడంతో వాళ్ళంతా ఏం చేశారంటే శాంతియుత నిరసనకి జెన్ జెడ్ అని చెప్పేసి జెన్జీ అనే ఒక పేరు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కాలేజ్ తర్వాత అదే విధంగా స్కూల్స్, యూనివర్సిటీస్ స్టూడెంట్స్ ఏం చేశారంటే శాంతియుత నిరసన తెలియజేయడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే 2022లో మనకి శ్రీలంక కూడా అలాగే మొత్తం వాళ్ళ గవర్నమెంట్ అంతా పడిపోయి అక్కడ ఉన్న సివిలియన్స్ అంతా అటాక్ చేసి పార్లమెంట్ తగలబెట్టడం జరిగింది. అదే విధంగా 2025లో ఇంకా కంట్రీస్ చాలా ఉన్నాయి. 24లో తర్వాత బంగ్లాదేశ్ 24, తర్వాత 25లో ఇండోనేషియా సమేదో కంట్రీ. సో వీళ్ళు ఏంటంటే సివిలియన్స్ అటాక్. అదే విధంగా ఎందుకు ఈ సివిలియన్స్ అటాక్ చేస్తున్నారంటే సరైన అంటే విద్య, ఉపాధి, ఉద్యోగం ఇలాంటి కల్పనలు కనీస అవసరాలైనటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఆయా ప్రభుత్వాలు
ఫెయిల్ అయినప్పుడు, అంటే ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయినప్పుడు, ఎక్కడైతే కరప్షన్ కి ఎక్కువగా తావిచ్చినప్పుడు, చూడండి ఇప్పుడు కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో మెడిసిన్స్ ను కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వకోకుండా, మనం చూస్తే మన కంట్రీలో మెడిసిన్స్ అంతా కోవాక్సిన్ తర్వాత కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్స్ అన్ని కూడా ప్రభుత్వం ఫ్రీగా కొని అక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి సివిలియన్స్ కి సప్లై చేయడం జరిగింది. కానీ అదే నేపాల్లో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఈవెన్ మాస్క్ తో సహా వాళ్ళు అమ్మడం జరిగింది. మరి ఉద్యోగిత శాతం లేనప్పుడు, నిరక్షరత శాతం ఉన్నప్పుడు కేవలం 15% మాత్రమే ఉద్యోగిత. 100 మంది నిరుద్యోగులు ఉంటే అందులో 15 మంది మాత్రమే ఉద్యోగిత. ఆ ఉద్యోగులు కూడా ఎవరు? ప్రైవేట్ వాళ్ళు. దాంట్లో ఇక గవర్నమెంట్ వాళ్ళు నాకు తెలిసి 100లో 1 మాత్రమే ఉంటారు. సో అలాంటి ఆ సిచ్యువేషన్, గట్టు సిచ్యువేషన్ లో వాళ్ళు నిరసన శాంతియుతంగా తెలియజేసినప్పుడు వీళ్ళు ఇంకా భయభ్రాంతులకు గురి చేయాలి. ఈ జంజీ అనే యుద్ధము అంటే పార్లమెంట్ వరకు జరగకూడదని వాళ్ళు ఏం చేశారంటే టియర్ గ్యాస్, తర్వాత అంటే నార్మల్ గా కాల్ చేయడం లాంటి మూర్ఖపు చర్యలు లాంటివి చేశారు. సో దాదాపుగా 18 మంది వరకు సివిలియన్స్ ని క్రూరంగా చెప్పారు. ఏ దేశం కూడా ఆ దేశ ప్రజలు అంటే సివిలియన్స్ ని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వోగులు కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, పిఎం స్థాయి వ్యక్తులు, మినిస్టర్ స్థాయి వ్యక్తులు కూడా ఎవరు కూడా టచ్ చేయరు, యూనియన్ మినిస్టర్స్ కూడా. సో వీళ్ళేంటి దీన్ని తారాస్థాయిలో తీసుకెళ్లాలని చెప్పేసి మన ఇక రక్తపాతం సృష్టించారు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఆ ఇన్సిడెంట్ అప్పుడు చాలా మంది సివిలియన్స్ చనిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి యూత్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మనం బంగారు తెలంగాణలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ ఏంటి? ఉద్యమ నాయకులు, విద్యార్థులు, ఉద్యమ నాయకులు. అలాగే మీరు ఏ దేశం 100 ఏళ్ల ఉద్యమ అంటే 100 ఏళ్ల వందే మాత్రం ఉద్యమంలో కూడా చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి యువత మాత్రమే పార్టిసిపేట్ చేశారు. అంటే మనం అంటుంటాం కదా, నేటి బాలలే రేపటి పౌరులు, ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ పౌరులే రేపొద్దున అంటే భారతదేశ దిశానిర్దేశాలు చేసేవాళ్ళు. సో ఇన్నోవేషన్స్ చేసేది వాళ్ళే, మన మానిటైజేషన్ క్రియేట్ చేసేది వాళ్ళే. సో కాబట్టి ఇలాంటి యూత్ను పట్టించుకోకుండా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో, సో వాళ్ళు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం చొరవ తీసుకుని అక్కడ ఉన్నటువంటి నేపాల్ పార్లమెంట్ తగలబెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజలు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే ఇన్ని కరప్షన్లు అవుతా ఉన్నాయి, వాటిని ఆపండి, మమ్మల్ని ఆదుకోండి, ఆర్థికంగా బలంగా లేము అని చెప్పేసి పెద్ద ఎత్తున శాంతియుతంగా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం వాళ్ళని హత్యలు చేయడం, అంటే ప్రభుత్వం సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి చిన్న పిల్లని ఒక యూనిఫామ్ వేసుకుని చిన్న పిల్లని సైతం కాల్ చేసిన, అంటే ప్రభుత్వాలకు ప్రజల్ని కాల్ చేసి ఆక్కుంటుందంట. లేదండి, అది ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది. అసలు ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజలచే, ప్రజల కొరకు, ప్రజల కొరకు, ప్రజల యొక్క అంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం మాత్రం ప్రజలే ప్రజాస్వామ్యాన్ని సృష్టిస్తారు. మరి మీరే సృష్టించి, అంటే ప్రజలు సృష్టించినటువంటి వ్యక్తులు, ప్రజల సొమ్ము ద్వారా అంటే పన్నుల ద్వారా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ప్రజల యొక్క వెల్ఫేర్ క్రియేట్ చేయాలి, అంటే సృష్టించాలి తప్ప అక్కడ ప్రజలను చంపే హక్కు ఎవరికీ లేదు. అది ప్రధానమంత్రికైనా లేదు. వాళ్ళు ఎప్పుడు చంపే హక్కు ఉంది? వాళ్ళు ఆ దేశ భద్రతకు సంబంధించి కానివ్వండి, లేదంటే రకరకాల అంటే కాగ్నైజబుల్ అఫెన్సెస్ చేసినప్పుడు మాత్రమే, అది కూడా సుప్రీంకోర్టు స్థాయి ఏమంటారు ఉరిశిక్ష అమలు చేసినప్పుడు మాత్రమే అది అంటే చంపే హక్కు ఉంటుంది తప్ప ప్రభుత్వం తనంతట తానుగా ఎప్పుడు కూడా చంపే హక్కు లేదు. మీరు చూసుకున్నట్లయితే మనకి ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయి. అసలు ఎన్కౌంటర్ కి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానం లేదు. సో కాబట్టి ఈ ఎన్కౌంటర్ లో కూడా బోటకప్ ఎన్కౌంటర్లు అని చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు. ఇది ముమ్మాటికి తప్పు. ఇక్కడ ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క భద్రత కోసం, రాబోయే నేపాల్ యొక్క ఫ్యూచర్ కోసం వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు శాంతియుత నిరసన తెలియజేసినప్పుడు వాళ్ళు కూర్చొని చర్చలకి సిద్ధం చేసి చర్చలు నడిపించి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి. కానీ నేపాల్ ప్రభుత్వం మనం ఇందాకే చెప్పుకున్నట్లుగా ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత అవినీతిపరమైనటువంటి ప్రభుత్వం, దేశం. అక్కడ ఎక్కువ కరప్షన్ జరుగుతుంటది, అక్కడ ఎక్కువ అంటే మాఫియా, డ్రగ్స్ మాఫియా కానివ్వండి, ఇంకా రకాల విమెన్ ట్రాఫికింగ్ కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఆర్గన్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఇంకా రకరకాల అన్ని కూడా అక్కడ ఎక్కువ జరుగుతుంటాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారంటే గౌరవప్రదమైన స్త్రీలు పడుపు వృత్తికి ప్రోత్సహించబడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే 22లో శ్రీలంకలో ఇలాగే అంటే ప్రభుత్వ వ్యతిరేకం జరిగి అంత సివిలియన్స్ అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్న శ్రీలంక స్త్రీలందరూ కూడా ఏం చేస్తారు? బ్రతుకు తెరువు కోసం వ్యభిచారంలోకి వెళ్లాల్సి వచ్చింది. సో కాబట్టి అలాగే విధంగా బంగ్లాదేశ్ లో కూడా తాలిబాన్స్ ప్రభుత్వం సృష్టించడానికి ముందు అక్కడ ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి తాలిబాన్లందరూ కూడా ఇట్లా అందరినీ కాల్ చేస్తుంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం అక్కడ ఉన్న స్త్రీలు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి వ్యభిచారంలోకి రావాల్సి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అలాగే జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు మన భారతదేశానికి మరి దీనివల్ల ప్రమాదం అంటే ఖచ్చితంగా ప్రమాదమే. చూసినట్లయితే శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇండో కానీ ఇలా రకరకాల దేశాలు చూసుకున్నప్పుడు సివిలియన్స్ అటాక్ చేసి ప్రభుత్వాన్ని కోల్దొస్తున్నారంటే ఇప్పుడు మన భారతదేశంలో కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక పదాన్ని తీసుకొచ్చి హిందుత్వాన్ని
అంటే ప్రజల మీద రుద్దడం, అంటే అంటే కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనం కోసం రాజకీయాల మధ్య అంటే వాళ్ళ సౌలభ్యం కోసం ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో, అమాయకపు సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఏంటంటే మతపరమైనటువంటి సంఘర్షణలు రచ్చగొట్టి ఒక మతం మీద ఇంకొక మతం దాడి చేసుకునే విధంగా పురికొల్పి, మీరు చూసుకున్నట్లయితే మొన్న ఆంధ్రాలో ఒక ఏరియాలో చర్చిలు తెరవద్దు, మసీదులు తెరవద్దు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అక్కడ ర్యాలీగా వెళ్ళడం, ర్యాలీగా అవన్నీ చేయడం జరిగింది. ఇట్లా చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 2-3 సంవత్సరాలలోనే భారతదేశంలో కూడా ఇలాంటి అటాక్స్ జరగడానికి అవకాశం లేకపోలేదు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సమస్యను సృష్టించడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. అలా చేయడం వల్ల ప్రభుత్వం యొక్క ఉనికి ప్రమాదంలో పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలన్నీ కూడా ముందుగానే ఇవన్నీ ఏంటంటే మనకి ముందుగానే ఒక టైప్ ఆఫ్ సిమ్టమ్స్, మనం ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఉన్నామా అనిపిస్తుంటది. ఏంటంటే మనకు ఒక దోమ కుట్టింది అనుకోండి, ఆ జబ్బు బయటకు రావడానికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, అది పొదిగి అది పెద్దగా అవడానికి. అలాగే ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రమాదాలు పడడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా సివిలియన్స్ అటాక్ జరగడానికి, అదేవిధంగా మాబ్ అటాక్స్ జరగడానికి, రకరకాలటువంటి మతపరమైనటువంటి వాళ్ళ మధ్య అటాక్స్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా చర్యలు తీసుకొని భారతదేశం మీద కూడా నిఘా ఉంచడం అనేది మంచిది. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజల యొక్క వెల్ఫేర్ చూడాలి తప్ప వాళ్ళకి సాధకారిత కల్పించడంలో, అదేవిధంగా వాళ్ళకి జీతభత్యాలు చెల్లించడంలో, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పించడంలో ముఖ్యమైనటువంటి శ్రద్ధ చూపించినట్లయితే ఇలాంటి సివిలియన్ అటాక్స్ అనేది జరగడం. ఇక్కడ ప్రతి దేశంలో ఓట్ అనే ఆయుధం ద్వారా ప్రజలే, సివిలియన్స్ మాత్రమే ప్రభుత్వాలని ఎన్నుకుంటారు, ప్రజానాయకులను ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు ఏదైతే ఓటు వేసే సందర్భంలో అమ్ముడుపోయి, లేకపోతే కొన్ని డబ్బులకు కావచ్చు, మద్యానికి కావచ్చు అమ్ముడుపోయి ప్రభుత్వాలను ఇష్టానురీతి ఎవరికి పడితే వాళ్ళకి ఓటేసుకొని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ పేదరికాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ విద్యలో ఉద్యోగ అవకాశాలు లేకుండా వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. ఇట్లాంటి దోపిడీలు జరగడానికి కూడా మూల కారణం ఈ ఓటు అనే ఆయుధం, ఆ ఓటు యొక్క విలువ లేకపోవడమే. అంటే ముందుగా ప్రజలు మారాల్సిన అవసరం ఉంది కదా, ప్రభుత్వాలు మారాలి. 100-200% ప్రభుత్వం ప్రజల్లో ఎప్పుడో మార్పు వచ్చిందండి. చూడండి, ఇప్పుడున్నటువంటి యువతలో చాలా వరకు ఎలా ఉంటుందంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అదే విధంగా ఎవరు కూడా ఓటుకి డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. చూడండి, అలా ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కానివ్వండి, తర్వాత శ్రీలంక కానివ్వండి, ఇప్పుడు రాబోయే నేపాల్ కానివ్వండి, వాళ్ళంతా మార్పునే కదా కోరుకుంటున్నారు. సో కాబట్టి స్టూడెంట్స్ తోనే ఏదైనా సాధ్యమవుతుంది. సో కాబట్టి దయచేసి భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా, మీరు కూడా మీ ఓటు హక్కు, ఈ రోజు ఓటు హక్కు చాలా ఈజీగా అమ్ముకుంటున్నాను, కానీ ఆ ఓటు రావడం వెనక ఎంతో మంది కృషి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి, ఆయన ఎంతో సాక్రిఫైస్. ఆయన రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్ వెళ్ళినప్పుడు ఏది దళితులకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి సంబంధించినట్టు ఓటు హక్కు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దాన్ని గాంధీజీ గారు అపోజ్ చేశారు. అదే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అపోజ్ చేశారు. ఏమని, ఓటు హక్కు కావాలంటే భూమి పన్ను కట్టమన్నారు. అప్పుడు ఎవరికి ఉంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి భూమి ఎవరికి ఉంది? అదే విధంగా ఓటు హక్కు కట్టాలంటే వాణిజ్య పన్నులు కట్టాలి. అప్పుడు ఎవరున్నారు? వ్యాపారాలు చేసేవాళ్ళు. సో ఇలా రకరకాలు ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కుమారుడు చనిపోయిన టెలిగ్రామ్ వచ్చినా సరే అది ఆయన అంటే తన పంటి బిగున ఆ బాధను అంటే పెట్టేసుకొని ఏంటంటే భారతదేశానికి ఓటు హక్కు రావాలి. ఓటు హక్కు వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఓటరు రాజకీయ నాయకుడు వెంట తిరుగుతుండో అప్పుడు రాజకీయ నాయకుడు ఓటర్ దగ్గరకు వస్తారు. ఓటర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి ఒక్కరికి, అదే ప్రజాస్వామ్య దేశం. సో దాన్నే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడాలి. నాయకులు ప్రజల్ని ఎన్నుకోకూడదు, అంటే పాలించకూడదు. ప్రజలు వాళ్ళకి కావాల్సిన నాయకుడిని వాళ్ళే ఎంచుకునే హక్కు అనేది ఓటు హక్కు ద్వారా ఇవ్వడం జరిగింది. సో అలాంటి ఓటును దయచేసి సివిలియన్స్, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి మీ స్వార్థం కోసం, మీ స్వప్రయోజనం కోసం, లేదంటే తాగుడు కోసం, లేదంటే బిర్యానీల కోసం, ఇలాంటి వాటి కోసం దయచేసి ఉపయోగించకండి. మీకు ఇచ్చినటువంటి ఓటు హక్కు మీ మార్పు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ రాబోయే తరాల యొక్క అభివృద్ధి కోసం. సో కాబట్టి దయచేసి మీ ఓటు హక్కుని జాగ్రత్తగా వినియోగించుకోండి. మీకు కావలసినటువంటి నాయకుడిని, సమర్థవంతుడైన నాయకుడిని, మిమ్మల్ని పాలించడానికి అర్హుడైనటువంటి నాయకుడిని మీరే ఎన్నుకోండి. సో కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా ఇలాంటి మాబ్ అటాక్స్ జరిగి సివిలియన్స్ అటాక్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వాన్ని కూడా ఈ తరపు అంటే ఈ వేదికగా నేను వేడుకునేది ఏంటంటే మతపరమైనటువంటి రాజకీయాలు ఒకవేళ జరిగినట్లయితే అవి మీ దృష్టికి వస్తే వాటిని దయచేసి ఖండించండి. అలాంటివి జరగకుండా చూడండి. మతాలకి మధ్య సామరస్యమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి. పరమతాన్ని గౌరవించండి అనే ఒక గొప్ప నినాదం మన భారతదేశంలో ఉంది. కాబట్టి భారతదేశం సెక్యులర్ కంట్రీ, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన కంట్రీ. కాబట్టి దయచేసి భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీగా ఉంచండి.
ఒక మతాన్ని ఇంకొక మతం మీద అటాక్ చేసే వాళ్ళని సివియర్ గా పనిష్ చేయండి, మతాల మధ్య చిచ్చులు పెట్టకండి. ఇలాంటి హిందూ మతం ఏదైతే ఉందో దాని యొక్క పరిరక్షణలో భాగంగా ఎవరైతే మిగతా మతాలు ఉన్నాయో వారిపైన దయచేసి దాడులు చేయడం మానేయండి. ఇలాంటివి జరిగితే భవిష్యత్తులో రాబోయే నేపాల్ లాంటి పరిస్థితి మన భారతదేశంలో కూడా ఉద్భవించబోతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అదే విధంగా నేపాల్ ప్రభుత్వానికి, నేపాల్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ అంతా కూడా శాంతియుతంగా వాళ్ళ నిరసన తెలియజేయాలని. ప్రతిదానికి మారణ హోమం, ప్రతిదానికి హింస అనేది మంచిది కాదు. సో హింస అనేది ఎప్పటికీ మంచిది కాదు. కాబట్టి మన గాంధీజీ గారు చెప్పినట్టు హింసని వ్యతిరేకించండి, శాంతియుతమైన నిర్ణయాలు తీసుకోండి, అదే విధంగా చర్చలకు సిద్ధం చేయండి. ఇప్పటికే నేపాల్లో ఆ ఉద్యమం ఉధృత స్థాయికి చేరుకుంది. పార్లమెంట్ నుంచి మొదలుకొని దేశ ప్రధాని వరకు అక్కడ నోటి మాజీ మంత్రుల ఇల్లు కూడా పెద్ద ఎత్తున అక్కడ నీటి కాలంలో కూడా మంత్రిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్న పరిస్థితి. ఇవన్నీ తొందరగా సర్దు మనగాలి అంటే కూడా తాత్కాలికంగా ప్రధానమంత్రిని కూడా తీసుకొచ్చారు. మరి ఇప్పటికైనా సర్దు మనగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా సర్దు మనుగుతుందండి. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి, కరప్షన్ ని అరికట్టాలి. ఖచ్చితంగా అలాంటివి జరిగినప్పుడు విద్యార్థులు ఎందుకు అలా చేస్తారు? సో విద్యార్థులు ఎప్పుడైనా సరే ఒక మార్పు తీసుకురావాలంటే అది కేవలం విద్యార్థుల చేతుల్లో మాత్రమే ఉంది, ఉద్యోగుల చేతుల్లో లేదు, అదే విధంగా నాయకుల చేతిలో లేదు, విద్యార్థుల చేతిలో ఉంది. ఈ రోజు భారతదేశంలో తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రంగా ఏర్పడడానికి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మీద కట్టబడింది. ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా విద్యార్థుల పాత్రే ముఖ్య భూమిక పోషిస్తుంది. సో కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ అందరూ కూడా, నేపాల్లో ఉన్నటువంటి సివిలియన్స్ అందరూ కూడా హింస మార్గాన్ని దయచేసి ఎన్నుకోకండి. అలా ఎన్నుకున్నట్లయితే మీరే డిమానిటైజేషన్ లోకి వెళ్తారు. అదే విధంగా మీ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, మీ దేశ జీడిపిని పడిపోతుంది, మీ దేశానికి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి రావాలన్నా సరే భయపడతారు. సో కాబట్టి దయచేసి నేపాల్ లాంటి పరిస్థితి మన భారతదేశంలో కూడా రాకుండా ఉండాలంటే హిందుత్వం పేరుతో జరుగుతున్నటువంటి దారులను అడికట్టండి. అదే విధంగా మతాలకి మధ్య సమన్వయాన్ని చేకూర్చండి. ఒకరికి మధ్య గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకోండి. అదే విధంగా రాబోయే రోజుల్లో నేపాల్ లా ఉండకోకుండా ఉండడానికి భారతదేశంలో కూడా సరైన విద్య, ఉపాధి, అదే విధంగా వైద్య సదుపాయాలు కల్పించండి, కరప్షన్ ని అరికట్టండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు చెప్పిన పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.